नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय। ओं श्री भवानी शंकर सांब सदाशिवस्वामी देवताय नमः। इतिहासः सकल्पश्च गौतमोध निशाकरः दम्भो ह्यदम्भो वैदम्भो वश्यो వశకర కలిహి. ఇతిహాసము అంటే పూర్వచరిత్ర కలిగిన వాడు అని ఇక్కడ రాసిందండి. మనకు కూడా ఇవన్నీ కూడా అంటే రామాయణము భారతము ఇవన్నీ కూడా ఇతిహాసములు అంటారు. అంటే ఇది జరిగినది అని కథ కాదండి, కథ కాదు, జరిగినది అని, ఇది జరిగినది అని. కథ అంటే మన ఇష్టం, కథ అంటే ఇమాజినేషన్, ఏదైనా చేసుకోవచ్చు మీరు కథ. మన రామాయణం భారతం ఇవన్నీ కూడా కథలు కాదు, ఇతిహాసాలు ఇవన్నీ. అంటే అవి జరిగినటువంటి వాటి, ఎప్పుడో పూర్వకాలంలో జరిగినటువంటి. అందుకే పూర్వ చరిత్ర అంటే ఏంటి? చరిత్ర అనేది ఎవడు రాసేది కాదు. చరిత్ర అనేది ఉన్న పాత జరిగిన దాన్ని చెప్పేదే చరిత్ర. కథ అంటే కథ. ఇప్పుడు మనం ఈ మాఘపురాణం ఉందనుకోండి, ఇవన్నీ కూడా ఇవన్నీ కథలు, ఇవన్నీ కూడా విశేషంగా వాళ్ళు చెప్పారు. అంటే ఈ పుణ్యం చేయటం వల్ల ఇలా వస్తుందని, మళ్ళీ దాన్ని నమ్మరని చెప్పి దానికి ప్రమాణాల కింద వాటిని చెప్తూ వచ్చారు. అందువల్ల ఇందులో కొన్ని ఇతిహాసాల్లో ఉన్నాయి, కానీ మిగిలినవి కథలు, వాళ్ళు చెప్పినటువంటి కథలు. ఇలా జరిగింది, పలానా సుశీలుడు, పలానా భాస్కరుడు, ఇవన్నీ కూడా పేర్లు వాళ్ళు పెట్టినవి, అవన్నీ కూడా చెప్పినవి అవన్నీ. కానీ ఇతిహాసం ఏదైతే ఉందో, రామాయణం కానీ భారతం కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇతిహాసములు. ఇది జరిగినది, యథార్థములు అవన్నీ కూడా. కాబట్టి ఆయన ఇతిహాస, ఆయన అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి వాడు. సకల్ప, సృష్టితో మొదలు నుంచి కలిసి ఉన్నటువంటి వాడు. గౌతమోధ నిశాకర, అంటే గౌతమ ఋషి తానే అయినటువంటి వాడు. నిశాకరుడు అంటే రాత్రి యందు వెలుగుని ఇచ్చేటటువంటి వాడు నిశాకరుడు. నిశాచరుడు అంటే రాత్రి యందు సంచరించేటటువంటి వాడు. నిశాకరుడు రాత్రిని వెలుగు ప్రసాదించేటటువంటి వాడు. కాబట్టి అని రాత్రి యందు వెలుగు ప్రసాదించేటటువంటి వాడు చంద్రుడు. కాబట్టి ఆ చంద్రుడు అంటే గౌతమ మహర్షి ఆయనే, గౌతమ ఋషి ఆయనే, చంద్రుడు ఆయనే. దంభ అంటే అంటే దంభము అంటే ఏంటంటే బాగా గర్వము, పొగరు, అహంకారము, వీటన్నిటిది. ఈయన దంభో అంటే కావాలంటే దంభాన్ని ప్రదర్శిస్తాడు, లేదంటే కనుక ఏ దంభాన్ని లేకుండా ఉంటాడు. వైరాగిలాను ఉంటాడు, దంభాన్ని ప్రదర్శిస్తాడు. వైదంభ, అస్సలు దంభం అనేటటువంటిది కనపడకుండా ఉంటాడు. అట్టహాసం అంటే దాన్ని కలిగి ఉంటాడు, కలగకుండా ఉంటాడు, అసలు ఏదీ లేకుండా ఉంటాడు. వశ్య, అధీనుడై ఉన్నాడు, దానికి వసుడై ఉండేటటువంటి వాడు. వశకర, అలాగే తను కూడా ఎవరినైనా కూడా తన యొక్క వశాన్ని చేసుకోగలిగినటువంటి వాడు. కలిపురుషుడు కూడా తానే అయినటువంటి వాడు. లోకకర్త, పశుపతిర్ మహాకర్త హ్యనౌషధ, అక్షరం పరమం బ్రహ్మ, బలవాన్ శక్త ఏవచ. లోకకర్త, లోకాలన్నింటినీ కూడా నడిపించేటటువంటి వాడు ఆయనే. అలాగే పశుపతి, జీవులన్నిటికీ కూడా. పశువు అంటే కేవలం జంతువు అని కాదండి, మనం కూడా పశువులమే. మనందరికీ కూడా అధిపతి ఆయనే. మహాకర్త, గొప్పవాడై లోకాలన్నింటినీ కూడా నడిపించేటటువంటి వాడు. అనౌషధ, ఔషధములు మనకు కావాలి, కానీ ఆయనకి ఏ రకమైనటువంటి ఔషధములు అక్కర్లేదు. ఎందుకంటే ఆయనే పెద్ద వైద్యుడు. వైద్యో వైద్య సదాయోగి వీరహ మాధవో మధుహు అని చెప్పి మనం చదువుకుంటాం. అలాగే ధన్వంతరి ఆయన అవతారమే, భగవంతుడి యొక్క అవతారమే ధన్వంతరి. కాబట్టి ఆయనకి ఔషధములను ఆయన ఇవ్వగలడు, కానీ ఆయనకి ఏ ఔషధములు అక్కర్లేదు. అక్షర, నాశనము లేనటువంటి వాడు, క్షరము లేనటువంటి వాడు. పరమః, శ్రేష్ఠుడైనటువంటి వాడు. బ్రహ్మ బలవాన్, బ్రహ్మ పదార్థము తానే అయినటువంటి వాడు. అంటే అన్నిటికీ మూలమైనటువంటిది ఆ బ్రహ్మము. ఆ బ్రహ్మం ఏదైతే ఉందో అది ఆయనే. అలాగే బలమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు, సమర్థుడైనటువంటి వాడు. నీతిర్హ్య నీతి శుద్ధాత్మ, శుద్ధో మాన్యో గతాగత, బహుప్రసాద సుస్వప్నో దర్పణోధ త్వమిత్రజిత్. నీతిర్హ్య నీతి శుద్ధాత్మ. నీతి, అనీతి,
అంటే నియమములు అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ నియమాలన్నింటినీ కూడా తెలియజేసినటువంటి వాడు ఆయనే. కానీ ఆయనకంటూ ఏ నియమాలు లేవు. నియమాలన్నీ కూడా చెప్పినటువంటి వాడు ఆయనే. అంటే ఇవి నియమాలు, ఇవి నీతి, ఇది ధర్మము, ఇది శాస్త్రము అని చెప్పినటువంటి వాడు ఆయనే. కానీ వీటన్నిటికీ కూడా అతీతుడు. ఆయనకి మాత్రం ఏ నియమము లేదు, ఏ శాస్త్రము లేదు. ఎందుకంటే ఆయన శుద్ధాత్మ, ఆయన పరిశుద్ధమైనటువంటి ఆత్మ కలిగినటువంటి వాడు. శుద్ధమాన్య గతాగత, ఆయన గౌరవింపదగినటువంటి వాడు. అలాగే గతాగత, జరగబోయేది, జరిగేది, జరగాల్సి ఉన్నది, జరిగిపోయింది అంతా కూడా తానే అయి ఉన్నటువంటి వాడు. భూత భవిష్యత్ వర్తమానములన్నీ కూడా తానే అయి ఉన్నటువంటి వాడు. బహుప్రసాద, ఆయన దేన్నైనా కూడా అనుగ్రహించగలడు. ఏదైనా ప్రసాదంగా ఇవ్వగలడు, ఏదైనా అనుగ్రహించగలడు. సుస్వప్న, మనకి సుస్వప్న మంచి కళ. అంటే ఏదైనా స్వప్నంలో కూడా ఒక్కోసారి భగవద్ దర్శనమో ఏదైనా మంచి జరిగినట్టు కళ వస్తుందంటే దానికి కారకుడు ఆయనే. దర్పణ, అంటే ఏదైనా సరే ఒక అద్దంలాగా దాన్ని చూపించగలిగినటువంటి వాడు. దర్పణ అమిత్రజిత్, శత్రువులందరినీ కూడా జయించినటువంటి వాడు. వేదకారో మంత్రకారో విద్వాంస మరమర్ధన మహామేఘ నివాసీచ మహాఘోరో వశీకర. వేదములన్నింటినీ కూడా తెలియపరిచినటువంటి వాడు, మంత్రములను మంత్రార్థములను అన్నింటినీ కూడా తెలియజేసినటువంటి వాడు, అన్ని విషయములను తెలిసినటువంటి వాడు, యుద్ధమునందు కానీ దుష్టుల్ని కానీ దుష్ట సంహారం చేసేటటువంటి వాడు, గొప్పదైనటువంటి ఆ మేఘమండలంలో అంటే కైలాసంలో ఉండేటటువంటి వాడు, భయంకరమైనటువంటి రూపము కలిగినటువంటి వాడు, భయంకరమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు, భయంకరమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు, దానితోటి అందరినీ ఆకర్షించేటటువంటి వాడు. అగ్నిజ్వాలో మహాజ్వాలో హితిద్రూమో హుతో హవి వృషభ శంకర నిత్యం వర్చస్వి ధూమకేతన. అగ్నిలో ఎగిసిపడేటటువంటి జ్వాలలన్నీ కూడా తానే అయి ఉన్నటువంటి వాడు. అలాగే మహాజ్వాల, ఆ జ్వాలల్లో గొప్పదైనటువంటి మంట ఆకారము తానే, ఆ మంట వచ్చేటటువంటిది కూడా ఆయన వల్లే. ఎందుకంటే సాక్షాత్తు అగ్ని కూడా ఆయనే. కాబట్టి ఆ మంట వచ్చేది ఆయన వల్లే, ఆ జ్వాల పైకి లేచేది ఆయన వల్లనే. అతిధ్రుమ, ధూమ్రవర్ణము, అంటే మనకి అగ్ని ఉన్నప్పుడు దాని చుట్టూతో కూడా ధూమ్రం ఏర్పడుతుంది. అంటే ఒక పొగలాంటిది, అది ఎర్రగా నల్లగా అన్నిటితో కలిసినటువంటి ఒక వర్ణంలో ఉంటుంది. అది అటువంటి వర్ణములో ఉన్నటువంటి వాడు, పొగ రూపంలో ఉన్నటువంటి వాడు. హుతః, అగ్నిలో అంటే యజ్ఞంలో కానీ హవిస్సుల్లో కానీ ఏదైనా ద్రవ్యములన్నీ కూడా వేస్తుంటారు. ఆ ద్రవ్యములన్నీ కూడా ఆయనే అయి ఉన్నటువంటి వాడు. హవిహి, హోమము చేయుటకు ఉపయోగపడేటటువంటి ద్రవ్యం తానే అయినటువంటి వాడు. ఆ ద్రవ్యము తానే అయినటువంటి వాడు, ఉపయోగింపబడేటటువంటి ద్రవ్యాలన్నీ కూడా తానే అయినటువంటి వాడు. వృషభ, అంటే ఆయన వాహనం ఏదైతే ఉందో ఆ రూపం కూడా ఆయనే అయ్యినటువంటి వాడు. అంటే ఇంకా భగవంతుని యొక్క రూపము ఇది ఆయన, ఇది ఆయన కాదు అని అనటానికి ఏమీ లేదు. కాబట్టి ఇంక అన్నీ అగ్ని ఆయనే, వాయువు ఆయనే, ప్రతిదీ ఆయనే. కాబట్టి ఇన్ని రకాలుగా వర్ణిస్తూ ఉన్నారు ఆయన్ని. శంకర అంటే ఐశ్వర్యమును కలగజేసేటటువంటి వాడు, సుఖాన్ని కలగజేసేటటువంటి వాడు, మంగళుడు. శివుడు అంటే మంగళుడు. నిత్యం వర్చస్వి, ఎప్పుడు కూడా వర్చస్సు కలిగినటువంటి వాడు, ఇప్పుడు కూడా తేజస్సు కలిగినటువంటి వాడు. ధూమకేతన, ధూమవర్ణము కలిగినటువంటి ఆ కేతనము అంటే ఆయన యొక్క, అంటే ప్రతి వాళ్ళకి ఒక జెండా ఉంటుంది. ఎందుకంటే యుద్ధ సమయంలో వాళ్ళు రథాలు అధిరోహించినప్పుడు ఆ రథాల మీద ఒక కేతనం ఉంటుంది. అటువంటిది ఈయన యొక్క కేతనం ఏంటంటే శివుని యొక్క కేతనం ధూమకేతనము అని చెప్తున్నారు. అంటే ధూమవర్ణములో ఉండేటటువంటి కేతనాన్ని, జెండాని కలిగినటువంటి వాడు. నీలస్తథాంగలుబ్ధశ్చ శోభనో నిరవగ్రహ స్వస్తిద స్వస్తిభావశ్చ భాగీభాగ కరో లఘు. ఇక్కడ నీలహ అనేటటువంటి దానికి నీలగ్రీవుడు, నీలకంఠుడు, అలా అనేక రకరకాల నామాలు ఆయనకు ఉన్నాయి. ఎందుకంటే ఆ విషాన్ని తీసుకోవటం వల్ల. అలాగే
అంగలుబ్ధ. ఈ అంగలుబ్ధ, అంగ అంటే అంగడు, అసంగుడు, వీటన్నిటికీ కూడా పేర్లు మన్మధుడికి ఉన్నాయి. ఎందుకంటే మన్మధుడికి మామూలుగా ఒక రకంగా ఏంటంటే ఒక రకంగా ఏ రూపం ఉండదు. ఎందుకంటే ఎప్పుడైతే ఆయన్ని భస్మీపటనం చేశాడో అక్కడి నుంచి రూపం ఉండదు. అందుకని రూపం లేకుండా ఉంటాడు, కానీ ఆ రతీదేవికి మాత్రం కనిపిస్తూ ఉంటాడు. కాబట్టి అటువంటి మన్మధుని యందు ఆసక్తి కలిగినటువంటి వాడు. మన్మధుని యందు ఈయనకెందుకు ఆసక్తి? మన్మధుడు అంటే మనకి సాధారణంగా ఏంటంటే కామము అని. మన్మధుడు అంటేనే కామము అని. కామము అంటే కోరిక, అటువంటి దాని మీద అటువంటి అర్థం మనకి. కాబట్టి మన్మధుని యందు ఈయనకి ఆసక్తి కలగటం ఏంటంటే ఆ మన్మధుని మళ్ళీ తిరిగి బతికించడానికి, ఆయన పునర్జీవితాన్ని చేయటానికి కారణం శివుడే. భస్మం చేసింది ఆయనే, మళ్ళీ ఆయన్ని బతికించింది కూడా ఆయనే. కాబట్టి అటువంటి మన్మధుని పట్ల ఆసక్తి కలిగినటువంటి వాడు. ఎందుకంటే తనకి తెలియకుండానే దేవతల యొక్క ప్రేరణ వలన అనవసరంగా ఆయన జోలికి వచ్చాడు. అందువల్ల భస్మీపట్లం చేశాడు. మళ్ళీ తిరిగి ఆయన బతుకుని ఆయనకి ఇచ్చాడు. శోభన, శోభనము కలిగజేసేటటువంటి. శోభనము అంటే శుభములు అనే అర్థం. అందుకే మనకి అన్నమాచార్య కీర్తనలో శోభనమే శోభనమే అని వస్తుంది. శోభనం అంటే మనం అనుకునే శోభనాలు కావు. శోభనం అంటే మంగళము, శుభములు. నిరవగ్రహ, ప్రతిబంధములు ఏమీ లేనటువంటి వాడు. ఆయనకైతే ఎటువంటి అడ్డంకులు లేవు. స్వస్తిద, శుభ ఫలితాలను ఇస్తాడు. స్వస్తిభావ, అలాగే ఆయన గురించి మనం చేసేటటువంటి భావములు కూడా శుభమైనటువంటి భావములు. ఎప్పుడైతే భగవంతుని మనం తలుచుకుంటామో మనం మంచి మార్గంలో వెళ్తున్నట్టే. అటువంటి ఒక మంచి బుద్ధి కలిగితే తప్పితే అటువంటి భావనలు కూడా మనకు కలగవు. భాగీహి, భాగకర అంటే యజ్ఞభాగములన్నీ కూడా తానే ఉన్నటువంటి వాడు. అలాగే దాన్ని పూర్తిగా విభాగములు చేసేటటువంటి. యజ్ఞము అంటే ఇది కూడా ఒక క్రియ అండి. యజ్ఞము అంటే కేవలం హోమము కాదు. యజ్ఞము అంటే ఒక క్రియ. ఒక క్రియ చేయటానికి అవసరమైనటువంటిది ఎన్ని రకాలుగా చేయాలి అనేటటువంటి దాన్ని కల్పించేది ఆయనే. అలాగే ఆ క్రియలో ఆయన కూడా కూడి ఉండేటటువంటి వాడు. లఘుహు అంటే ఒకవైపేమో ఆయన భీకరాకారుడు, శక్తి గలవాడు. అలాగే లఘుహు ఎందుకంటే ఆయన సూక్ష్మరూపి, స్థూలరూపి, ఏదైనా కూడా ధరించగలడు. కాబట్టి ఆ సూక్ష్మంగా ఉన్నప్పుడు లఘుహు చాలా తేలికైనటువంటి వాడు. ఉత్సంగశ్చ మహాంగశ్చ మహాగర్భపరాయణ కృష్ణవర్ణ సువర్ణశ్చ ఇంద్రియం సర్వదేహినాం. ఉత్సంగ అందరికీ ఒడియై ఉండువాడు అని దీనిలో మనకి అర్థం ఇచ్చాడు. అందరికీ ఒడియై ఉండువాడు అంటే ఒడి అంటే ఏంటి? ఎప్పుడైతే మనకి ఏదైనా ఇబ్బంది కలిగితే కనుక ఓదార్పు కోసం కూర్చునేటటువంటిది ఒడి. తల్లి ఒడి అనేటటువంటిది అదే కదా. ఎందుకంటే ఆ ఒళ్ళో కూర్చుంటే కనుక ఓదార్పు అనేటటువంటిది లభిస్తుంది. అలాగా భక్తుడు ఎవడైనా సరే ఓదార్పు కావాలంటే కనుక వాళ్ళందరికీ కూడా ఆయన ఒడిలో కూర్చోబెట్టుకుని ఆ ఓదార్పునిచ్చేటటువంటి వాడు. అందుకే చాగంటి గారు కూడా చెప్తుంటారు, ఎవరైతే కాశీలో ప్రాణాలని అక్కడ వదిలేస్తారో వాళ్ళందరికీ మోక్షం అని చెప్పి, కాశీలో ఎవరికి ప్రాణం పోయినా కూడా వాళ్ళందరికీ మోక్షం అని చెప్పి చెప్తారు. అలా ప్రాణోత్క్రమణానికి సిద్ధపడినటువంటి జీవుడు ఎవడైనా కనుక అక్కడికి వెళ్ళి ప్రాణోత్క్రమణానికి, ఎందుకంటే అది ఎవరికి కావాలని వెళ్ళిపోయి అక్కడే చనిపోయేవాళ్ళు. అలా వెళ్ళిపోయినటువంటి వాళ్ళు చిట్ట చివరి స్థితిలో ఉన్నప్పుడు సాక్షాత్తు అమ్మవారే వచ్చి కూర్చుని ఆవిడ చక్కగా వాడికి ఓదార్పు కలిగిస్తూ, ఏమీ భయం లేదురా నాయన, నీకు సాయుధ్యం వస్తుంది, కాశీలో చచ్చిపోతున్నావు అని చెప్పి చాలా చక్కని మంచి మాటలు చెప్పి వాడి ప్రాణాలు పోయేట్లుగా చేసేదిట మంచిగా. కాబట్టి అటువంటి స్థితిలో చక్కగా తన ఒడి అయి ఉండేటటువంటి వాడు. మహాంగ గొప్పవైనటువంటి అవయవములు కలిగినటువంటి వాడు. మహాగర్భపరాయణ మహాగర్భుడు అంటే ఆ గర్భంలోనే అన్నీ ఉన్నాయి. సమస్తమైనటువంటి విశ్వమంతా కూడా ఆ గర్భంలోనే ఉంది. అది మన విష్ణువు విరాట్ స్వరూపం చూపించినా, కృష్ణుడు చూపించినా, ఎవరు చూపించినా అదే. కాబట్టి సమస్తమైనటువంటి లోకాలన్నీ కూడా అక్కడే ఉన్నాయి. మిగిలినటువంటి అవయవాల్లో ఏంటంటే దేవతలు, గంధర్వులు, ఇలా మిగిలినటువంటి సూర్యచంద్రులు ఏమో కళల్లో ఉంటారు, అలా మిగిలినటువంటి వాళ్ళు ఉంటారు. కానీ గర్భంలో ఉండేటటువంటి సమస్త లోకాలు భూమితో సహా సమస్త 14 లోకాలు ఆయన గర్భంలో ఉంటాయి. కాబట్టి మహాగర్భపరాయణ. కృష్ణవర్ణ బంగారు వర్ణం కలిగినటువంటి వాడు, నల్లని వర్ణం కలిగినటువంటి వాడు, ధూమ్రవర్ణం కలిగినటువంటి వాడు, ధవళకాంతి కలిగినటువంటి వాడు. అంటే ఏ వర్ణం కావాలంటే ఆ వర్ణము, ఏ రూపంలో కావాలంటే ఆ రూపము, ఏ భగవంతుడిగా మనం కొలిస్తే ఆ భగవంతుడు. అలాగే ఇంద్రియం సర్వదేహినాం
సమస్తమైనటువంటి ప్రాణులకి కూడా ప్రధానమైనటువంటి ఇంద్రియం, అంటే ప్రధానమైనటువంటి ఇంద్రియం ఏమిటంటే భగవంతుడే. ఆత్మ ఆయనే కదా. ఏ దేహంలో అయినా సమస్తమైనటువంటి ప్రాణుల్లో కూడా ప్రధానమైనటువంటి అవయవం అంటే ఆత్మ. ఆత్మ ఆయనే అయి ఉంటాడు. ఆ పరమాత్మే మనలో ఉండేటటువంటి ఆత్మ. కాబట్టి దేహంలో ఉండేటటువంటి ఆత్మ ఏదైతే అది తానై ఉండేటటువంటి వాడు. మహాపాదో మహాహస్తో మహాకాయో మహాయశాః మహామూర్ధ మహామాత్రో మహానేత్రో నిశాలయ. మహాపాదో చాలా గొప్పదైనటువంటి పాదములు కలిగినటువంటి, అంటే ఆయన స్థూలంగా చెప్పాలంటే కనుక చాలా పెద్దమైనటువంటి, అది అంటే మనం కొలవలేనంతగా పాదాలు కలిగినటువంటి వాడు, కొలవలేనంతగా చేతులు కలిగినటువంటి వాడు, కొలవలేనంత శరీరం కలిగినటువంటి వాడు, అలాగే గొప్ప కీర్తి కలిగినటువంటి వాడు, శిరస్సు కలిగినటువంటి వాడు, గొప్ప పరిణామం కలిగినటువంటి వాడు, నేత్రములు కలిగినటువంటి వాడు, అలాగే నిశాలయ రాత్రి యందు కూడా తన యొక్క నివాసముగా చేసుకునేటటువంటి వాడు. అంటే అజ్ఞానమును ఉంటూ జ్ఞానమును కలగజేసేటటువంటి వాడు అని. నిశి అంటే రాత్రి, చీకటి, అజ్ఞానము, ఇవన్నీ కూడా అంతకుముందు కూడా చాలాసార్లు నిశాచారి ఇలాంటి పదాలు వచ్చాయి. కాబట్టి ఆ రాత్రిని కూడా తన యొక్క నివాస స్థానంగా చేసుకుని అక్కడ కూడా ఉండేటటువంటి జీవులందరినీ కూడా ఉద్ధరించేటటువంటి వాడు. అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు. మహాంతకో మహాకర్ణో మహోష్టశ్చ మహాహను మహానాసో మహాకంబుర్ మహాగ్రీవ శ్మశానభాక్. మహాంతక లయకారకుడు, శివుడే లయకారకుడు, సృష్టినంతటిని కూడా తనలో ఇముడ్చుకునేటటువంటి వాడు. మహాకర్ణ, ఇందాక బాహువులు పాదములు చెప్పాడు. మహాకర్ణ, మహా ఉష్ట అంటే ఓష్టము అంటే పెదవి అండి, పెదవి అనేటటువంటి అర్థం ఉంది. అలాగే మహాహను దవడలు, గొప్ప దవడలు అయినటువంటి వాడు. మహానాశ మహాకంబు, కంఠము గొప్ప కంఠము, గొప్ప ముక్కు. గొప్ప కంఠము అంటే మరి ఆ కంఠములోనే దాన్ని ఆ కాలపుట విషయాన్నంతా కూడా దానిలో దాచుకునేటువంటి వాడు. మహాగ్రీవ గొప్ప ముఖాన్ని కలిగినటువంటి వాడు. నిరంతర వైరాగి, శ్మశాన భాగ్. ఇందాక కూడా మనం చూసాం, అది చూసి గుడి అనుకున్నాం. అది ఇంకా ఏ దేవుణ్ణి పెట్టరు, శివుణ్ణి తప్పితే ఏ దేవుణ్ణి పెట్టరు. లైకారకుడు ఆయనే కాబట్టి ఆయన్నే పెడతారు. ఏ శ్మశానంలో అయినా కూడా ఆయన విగ్రహమే ఉంటుంది. మహావక్ష మహారస్కో హ్యంతరాత్మ మృగాలయ లంబనో లంబితోష్టశ్చ మహామాయ పయోనిధి. మహావక్ష గొప్పదైనటువంటి వక్షస్థలము, గొప్పదైనటువంటి హృదయము, ఆత్మ యొక్క లోపలి భాగమైనటువంటి వాడు. సామాన్యమైనటువంటి జంతువులన్నిటికీ కూడా మృగాలయ, వాటన్నిటికీ కూడా నిలయమైనటువంటి వాడు. అందరికీ కూడా ఆయనే ఆలంబనమైనటువంటి వాడు. అలాగే ఎప్పుడూ కూడా నోరు తెరిచి ఉండేటటువంటి వాడు. ఎందుకంటే ఎంతైతే సృష్టి జరుగుతూ ఉంటుందో అంత సృష్టి వెళ్ళిపోతూ ఉండాలి. లేదంటే కనుక భూమి భారాన్ని ఎప్పుడు కూడా భరించలేదు. ఎప్పుడు కూడా అలాగే ఉండిపోయింది అనుకోండి, ఎప్పుడు కూడా ప్లస్ అవుతూ ఉండాలి, మైనస్ అవుతూ ఉండాలి. అదే బ్యాలెన్స్. అంతే మనకు కూడా. ఇప్పుడు మీరు అమ్మో అంటే ప్రాణం పోవటమే అమ్మో అనుకుంటే ఎలా అండి, వచ్చింది పోవాలి. ఇప్పుడు ఇన్ని నీళ్లు తాగుతున్నారు, ఇవన్నీ ఏది మీకు సీక్రెషన్ లేకుండా ఆగిపోతే ఏమవుతుందండి? వాడిని తీసుకెళ్ళి హాస్పిటల్లో చేరుస్తారు, మళ్ళీ వాడికి మందులు వేయాలి ఆ బయటికి వెళ్ళటానికి. కాబట్టి ఎప్పుడు రెండూ జరుగుతూ ఉండాలి. లోపలికి వెళ్తూ ఉండాలి, లోపలికి వెళ్ళటానికి అనుమతించాలి, బయటికి పోవడానికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే లోపలికి తీసుకున్నది అది ఉండదు, అది బయటికి వెళ్ళాల్సిందే. అలాగే మనం కూడా వచ్చిన వాళ్ళం వెళ్ళాల్సిందే, దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా దానికి రెడీగా ఉండాలి. అందుకని ఎప్పుడూ కూడా నిరంతరం కూడా నోరు తెరిచి ఉండేవాడు, నిరంతరము. మహామాయ గొప్ప మాయ, ఆయన యొక్క మాయ అనేటటువంటిది గొప్పదైనటువంటిది. అలాగే పయోనిధి అంటే సముద్రం అనేటటువంటి దానిలో ఎంత నిధి అనేది ఉంటుందో ఆయన యొక్క భక్తులకు కూడా అంత నిధి అంటివాడు. అంటే దేన్నైనా ఇవ్వగలడు, ఏది కోరుకున్నా కూడా దాన్ని పూర్తి చేయగలిగినటువంటి వాడు, నిధి వంటివాడు. మహాదంతో మహాదంష్ట్రో మహాజిహ్వో మహాముఖ మహానఖో మహారోమ మహాకేశో మహాజట. గొప్పదైనటువంటి దొంతములు, గొప్పదైనటువంటి కోరలు, గొప్పదైనటువంటి నాలుక, గొప్పదైనటువంటి ముఖము, గొప్పదైనటువంటి గోళ్ళు, అన్నీ గొప్పవే. వెంట్రుకలు, అలాగే కేశపాసములు, జడలు, ఇవన్నీ కలిగినటువంటి వాడు.
ప్రసన్నశ్చ ప్రసాదశ్చ ప్రత్యయో గిరిసాధన స్నేహనశ్చైవ అజిరశ్చ మహాముని. ప్రసన్న తన యొక్క అనుగ్రహంతో అందరికీ కూడా తన యొక్క ప్రసన్నమైనటువంటి అనుగ్రహాన్ని ఇచ్చేటటువంటి వాడు. ప్రసన్నత అంటే అనుగ్రహము, ఆ అనుగ్రహాన్ని ఇచ్చేటటువంటి వాడు. అలాగే అనుగ్రహ రూపము తానే అయినటువంటి వాడు. ప్రసాద అనుగ్రహ రూపం. మనం తీసుకునే లడ్డూనే అనుకోండి, అది ప్రసాదం అనుకుంటాం. లేదు తులసి దళమే అనుకుంటాం ప్రసాదం. అదంతా కూడా కన్నింటికి కనిపించేటటువంటి రూపం, అది అనుగ్రహం యొక్క రూపం అది. కానీ ప్రసాదము అంటే ఏంటంటే అనుగ్రహం మాత్రమే. ఆ అనుగ్రహ రూపం ఆయన అయి ఉంటాడు. ఆ రూపంలో మనకు కనిపిస్తుంది. లడ్డు కావచ్చు, పులిహార కావచ్చు, చక్కెర పొంగల్ కావచ్చు, మనం ఏదనుకుంటే అది, తులసి దళం కావచ్చు, ఒక పుష్పము కావచ్చు. కానీ దాని యొక్క రూపంలో ఉంటాడు. ఆ అనుగ్రహాన్ని కలగజేసేటటువంటి ప్రసాదము ఆయనే. ప్రత్యయ గిరి సాధన. మనకి భగవంతుని యందు ఆ విశ్వాసము నిలబడి ఉండాలన్నా, ఏది ఉండాలన్నా కూడా ఆయన యొక్క అనుగ్రహంతోనే అది నిలబడుతుంది. ఆయన యొక్క అనుగ్రహం లేనిదే కనుక మనం ఆ విశ్వాసాన్ని నిలుపుకోలేము. భగవంతుని బట్టి అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండలేము. అలా విశ్వాసాన్ని కలిగి ఉన్నటువంటి వాడికి దేన్నైనా సాధించేలాగా చేసేటటువంటి వాడు. అంటే వాడు ఏదైనా సాధించగలడు. ఇంకా ఆ భగవంతుని మీద విశ్వాసం ఉన్నటువంటి వాడు ఎంత కష్టాన్నైనా అధిగమించగలుగుతాడు, దేన్నైనా సాధించగలుగుతాడు. వాడికి ఇంకా ఆయనకి ఎలా అయితే అజేయుడో అలాగే వీడు కూడా, ఈ భక్తుడు కూడా అజేయుడు అవుతాడు. దేన్నైనా సాధించడానికి కావాల్సినటువంటి మనోస్థైర్యాన్ని, శక్తిని ఆయన ప్రసాదిస్తాడు. అలాగే అటువంటి వారికి అటువంటి వారితో చాలా స్నేహపూర్వకంగా, అంటే వాళ్ళకి తన యొక్క అనుగ్రహాన్ని కలిగిస్తూ వారిని ఉద్ధరిస్తాడు. అలాగే అస్నేహన, అటువంటి భావనలు ఎవరైతే ఉండరో అటువంటి వారిలో ఉండేటటువంటి శత్రుత్వం కూడా తానే ఉంటాడు. అంటే మంచి చెడు ఏదైనా కూడా ఆయనే అయి ఉండేటటువంటి వాడు. అజిత మహాముని, ఆయన ఎవరి చేత కూడా జిత అన్నా కూడా ఇదే అజిత. ఆయన ఎవరి చేత కూడా ఓడింపబడ్డు, కాబట్టి ఎక్కడైనా కూడా జయం అయిందే. మహాముని, ఇప్పుడు కూడా మౌనమే ఆశ్రయించి ఉండేటటువంటి వాడు. వృక్షకారో వృక్షకేతు రణలో వాయువాహన గండలి మేరుధామాచ దేవాధిపతిరేవచ. ఆయనే వృక్షం యొక్క ఆకారం కలిగినటువంటి వాడు. ఇంతకుముందు కూడా శ్లోకాల్లో చెప్పుకున్నాం, అశ్వత్థ వృక్షం ఆయనే అని చెప్పి. అలాగే వృక్షకేతు, ఆ వృక్షమును తన యొక్క జెండాగా కలిగినటువంటి వాడు. ఇందాక దాని యొక్క వర్ణము చెప్పాడు, ధూమకేతు అని చెప్పి, ధూమ వర్ణములో ఉంటుందని చెప్పాడు. కానీ వృక్షకేతు, ఆ వృక్షమును కేతువుగా దేవుడు వాళ్ళ దీని మీద చెట్టు గుర్తులు దేవతల యొక్క వాటి మీద ఉంటాయన్నమాట. కాబట్టి ఆ చెట్టుని గుర్తుగా కలిగినటువంటి వాడు, తన జెండాగా కలిగినటువంటి వాడు. అనలహ, అగ్ని ఆకారము తానే అయినటువంటి వాడు. వాయువాహన, వాయువుని వాహనముగా కలిగినటువంటి వాడు. గండలి మేరుధామాచ, అంటే కొండరాళ్ల మధ్య బంగారు కొండ నివాసముగా కలిగినటువంటి వాడు. ఈ కైలాసము ఏదైతే ఉందో దాన్ని రజతవర్ణంతోటి పోలుస్తారు, అలాగే సువర్ణవర్ణంతో పోలుస్తారు. ఆ కైలాసము తన యొక్క నివాసముగా కలిగినటువంటి వాడు. ఆ కైలాసంలో ఉండేటటువంటి వాడు దేవాధిపతి, దేవతలందరికీ కూడా, అంటే అనేక రకాలైనటువంటి గణములు ఏవైతే ఉన్నాయో ఆ గణములన్నిటికీ కూడా ఆయన అధిపతి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్తలోకా సుఖినో భవంతు. స్వస్తి.